ఎత్తుకెళ్ళిన బ్యాచ్ కొబ్బరి తోటలో ఉన్నారు సార్. ఓకే వస్తున్నాం. బడిది మర్యాదగా కుర్రాన్ని అప్ చెప్పండి రా. ఏంట్రా అప్ చెప్పేది? రేయ్ అడిగి ఏదో కావాలంటే చూడరా. తేగతో ఫైట్ చేయాలంటే బాయిలర్ కోళ్ళు కాదురా, పందెం కోళ్ళు రావాలి. అయితే నేనే రావాలా? చిరంజీవి లేరా రే. రే చిరంజీవి లేరా. రే చిరంజీవి లేరా. రే చిరంజీవి రే. చిరంజీవి రే. రే చిరంజీవి రే. రే చిరంజీవి. రే చిరంజీవి లేరా. లేరా. సన్నాసులారా ఈయన ఇంకా లేపేలేదా? లేపేసామన్నా. లేపేస్తే మరి ఈడేవుడ్రా, దెయ్యమా? రే పవన్ ఆశీర్వాదం ఉన్నంతకాలం నాలాంటి అభిమానులు ఎవరు ఏం పీకలేరురా. మధ్యలో ఈ పవన్ ఎవడ్రా? అదే అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకి ఈడికేంట్రా లింక్? ఆయనకి ఈడు వీరభిమాన్ అన్న. ఈడు చాలా డేంజర్. ఆడికి భయపడతారేంట్రా? లేపేసేయండి. ఎంతమందిని చంపిస్తావురా? నీ కూతుర్ని, నా స్నేహితుర్ని, ఆఖరికి ఓ పసివాణ్ణి, నన్ను కూడా చంపడానికి ట్రై చేసావు కదరా. నువ్వు అసలు మనిషివా మృగానివా? మృగం లాంటి మనిషినే నా పరువుకి ఎవడడ్డొచ్చినా ఏటాడేస్తా. ఏంట్రా పరివేట్రా? ఏంటి కింద వదిలేసి పైన కప్పుకోవడమా? నీలాంటి నడి రోడ్డు మీద ఉరితీయాలరా. నన్ను ఊరు తీస్తాడంట రోయ్, చూసుకోండి.
దెబ్బలేంటండి? ఏం జరిగింది? ఏంటండి మా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు? నీ కూతురిని చంపించింది ఎవరో తెలుసా? తెలుసా? నీ మొగుడే. కన్న కూతుర్ని చంపించడానికి ఇక మనసు ఆపింది. కన్న కూతుర్ని చంపించేస్తావా? అది కాదు. నాకే చెప్పొద్దు. గుండెల మీద పెట్టుకొని పెంచావు కదా. చిట్టి తల్లి అని చంపేశావా? అది కాదు వెంకటలక్ష్మి. పదరా. వీళ్ళేనమ్మా నీ కొడుకుని చెప్పింది. ఏం చేస్తారో మీ ఇష్టం. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే చంపేస్తారా? దానికి పరువు హత్య అని పేరు పెట్టి సమర్థిస్తారా? ప్రేమించుకోవడం నేరమైతే మీరందరూ కలిసి ఒక చట్టాన్ని తీసుకురండి. తీసుకురాగలరా? మీ వల్ల అవుతుందా? మీ వల్ల కాదు. మీ వల్ల కాదురా. పరువు అన్నావు. ఇప్పుడేమైంది? ఇంతమంది చూస్తుండగా గుడ్డను బాదినట్టు బాగాను. ఇప్పుడేమైందిరా నీ పరువు? మనిషికి కావలసింది పరువు కాదురా, మానవత్వం. మనిషిని మనిషిలాగా చూడండి. పశువులను చూసినట్టు చూడకండి. పక్షులు చూసి నేర్చుకోండి. ఐకమత్యం అంటే ఏంటో తెలుస్తుంది. జంతువులు చూసి నేర్చుకోండి. సంఘీభావం ఏంటో అర్థమవుతుంది. మారండిరా, మనుషుల్లా బతకండిరా. వీళ్ళు మారరు. పరువు అనే జబ్బుతో బతికేస్తున్నారు. వీళ్ళు మారాలంటే ఆ పరువుకి వైద్యం చేసి దూరం చేయాలి. అప్పుడన్నా మనుషులా బతుకుతారు. అమ్మా, ఇది తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకుని తిరిగే క్రిమినల్స్ ప్రాణం తీస్తుంది. తీసుకోండి, వాడండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. వద్దు బాబు. ప్రాణం పోసే శక్తి నాకు లేనప్పుడు ప్రాణం తీసే అధికారం నాకు లేదు. వీడు చనిపోయి చాలాసేపు అవుతుంది. చచ్చిపోయి చాలా రోజులయ్యింది. ఎప్పుడో చచ్చిపోయాను. ఒక ఆడపిల్ల తండ్రిగా, సంఘంలో మనిషిగా చచ్చిపోయాను. ఎప్పుడో చచ్చిపోయానమ్మా. 20 ఏళ్ళు కంటికి రెప్పలాగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా కన్న కూతురు మమ్మల్ని కాదని 2 నెలల క్రితం పరిచయమైన ముక్కు మొహం తెలియనోడితో తిరుగుతున్నప్పుడే అప్పుడే చచ్చిపోయాను. ఇదిగో ఈ జనమే, చంపాలి చంపాలి అంటున్న ఈ జనమే కూతుర్ని సక్రమంగా పెంచలేని చవట అన్నప్పుడు అప్పుడే చనిపోయాను. అమ్మా, మగబిడ్డల్ని కన్నా మీరు ఏమైనా అంటారు, ఎన్నైనా మాట్లాడతారు, కానీ ఆడపిల్ల తండ్రి కడుపు కోత మీకేం తెలుసమ్మా? లేపుకుపోయినోడి చేతిలో కన్న కూతురు బ్రతుకు భద్రంగా ఉంటుందో లేక బజారు పాలవుతుందో తెలియక దిగులుతో కంటి నిండా నిద్ర లేక కడుపు నిండా కూడు లేక కృంగి కృషించిపోయే తల్లిదండ్రుల బాధ నీకు తెలియదమ్మా, నీకు తెలియదు. మీకులాగే నా కూతుర్ని కూడా ఇదిగో ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా, ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను. నా గుండె కొట్టుకునేది నా కోసం కాదు, నా కూతురు కోసం. అమ్మా, ఆ లేపుకుపోయినాడు వేడి దించుకున్నాక మోసం చేసి నట్టేట ముంచితే చంటి బిడ్డతో వచ్చి తప్పు చేశాను నాన్న అంటే
భరించే శక్తి, క్షోభపెట్టిన కూతుర్ని క్షమించే శక్తి నాకు లేవమ్మా, నాకు లేవు. తప్పు చేయొద్దని ప్రాధేయపడ్డాను. ఆఖరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా దిగజారితే కనికరించకుండా ఆ కాళ్ళతో ఈ గుండె మీద తన్ని వెళ్ళిపోయిందమ్మా నా కూతురు, వెళ్ళిపోయింది. అది నీ కూతురు చేస్తే, నీ కూతురు చేస్తే, నీ కూతురు చేస్తే, నీ కూతురు చేస్తే ఏం చేస్తారో చెప్పండి అయ్యా, ఏం చేస్తారో చెప్పండి అయ్యా, చెప్పండి. చెప్పలేరు, చెప్పలేరు, కానీ నేను చెప్తాను. తరతరాలుగా సంపాదించుకున్న గౌరవ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని మంట కలిపింది. అది ఉంటే ఎంత, పోతే ఎంత అనుకున్నాను. దాని పుట్టుకకు కారణం నేనే, దాన్ని చావుకి కారణం నేనే, చంపింది నేనే, నేనే, నేనే చంపింది నేనే. గౌరవ మర్యాదలు అనేవి మనం కనిపించగానే ఒక నమస్కారం పెట్టి ఒక చిరునవ్వు నవ్వి 2 ముక్కలు మాట్లాడటం కాదు. ఆ నమస్కారం మన సంస్కారానికి అయి ఉండాలి. ఆ చిరునవ్వు మన వ్యక్తిత్వం కోసం అయి ఉండాలి. ఆ మాట్లాడే 2 ముక్కలు మన కుటుంబం కోసం అయి ఉండాలి. అంతేగాని వీడంత ఎదవలేడు, వీడంత నీచుడు లేడు, వీడంత దరిద్రులు లేడు అని అనుకోకూడదు. బాధపడకు మావయ్య, ఈ కేసు తేలే లోపల నువ్వు పోతావు, నేను ముసలోడిని అయిపోతా. ఈ లోపు కోర్టు బెయిల్ ఇస్తుంది, బయటికి వస్తాం. పోయిన పరువుని డబ్బుతో కొనేద్దాం. మనల్ని తిట్టిన ఈ జనాలే మనకి జేజేలు కొడుతూ మన వెనకాలే వస్తారు. ఎంత జరిగినా మీకు బుద్ధి రాలేదు. ఛీ, ఏం బతుకులరా మీవి. హత్యలు చేయించడం, బెయిల్ తెచ్చుకోవడం ఇది ఇప్పటి ఆచారం కాదురా, తరతరాలుగా వస్తుంది. కొత్తగా వచ్చావు, నువ్వేం చేస్తావురా? చట్టానికి కొత్త కావచ్చు, వ్యవహారానికి చాలా పాత. వీడేం చేస్తానని పిచ్చివాగుడు వాగితే నా పవర్ ఏంటో చూపిస్తా. కొత్త అనే పదానికి అర్థం తెలిసేలా చేస్తా. చట్టానికి భయపడని ఇటువంటి వాళ్ళని వదలకూడదు. వీళ్ళకి వేసే శిక్ష ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక ఎగ్జాంపుల్ లా ఉండాలి. ఫ్యూచర్ లో ఇంకెవ్వరూ ఇలాంటి తప్పు చేయకూడదు. పిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులు ప్రేమించే ప్రతి పిల్లలు మేము తీసిన ఈ చిత్రాన్ని అర్థం చేసుకొని ఆలోచిస్తారని ఆశిస్తూ మీ కృష్ణప్రసాద్.